వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన మనం వీడియో చేయబోతున్నాము. సో, ఈ టాపిక్‌కి యాక్చువల్ ఇన్స్పిరేషన్ ఒక కామెంట్. సో, ఈ స్టూడెంట్ ఏమని పెట్టాడంటే, సార్ నాకు అరౌండ్ 75-80 మార్క్స్ ఎవ్రీ టైమ్ నేను మా కాలేజ్‌లో జేఈఈ మాక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకొస్తుంది. సో, ఇట్స్ ఎ బిగ్ గ్రూప్ ఇది. సో, మల్టిపుల్ చాలా వాళ్ళ దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి. సో, అన్నిట్లో కలిపి అన్నిట్లో నాకు ఒక 75-80 మార్క్స్ వస్తున్నాయి. నాకు మరి 80 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్ఐటీ గాని, ట్రిపుల్ ఐటీ గాని, ఐఐటీలో గాని కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీట్ వస్తుందా అని చెప్పి అతను అడిగారు. సో ఫస్ట్ థింగ్ అయితే జనరల్‌గా కామెంట్ చూడగానే మనము రాదండి అని చెప్పేస్తాం మనము. సో బట్ నాకెక్కడో కొడుతోంది. సో అతను అంత డెస్పరేట్‌గా అడిగినప్పుడు లెట్ అస్ డూ సమ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అసలు వస్తుందా రాదా అని చెప్పేసి ఐ వాస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దానికోసం నేనేం చేశానంటే ఫస్ట్ అసలు ముందు ఇతనికి 80 మార్క్స్ వస్తోంది అంటే అదెంత పర్సెంటేజ్ వస్తోంది 2023లో తీసుకుంటే. సో దాని ద్వారా ర్యాంక్ ఎంత వస్తుంది జేఈఈ మెయిన్స్‌లో అని చెప్పి స్టడీ చేద్దాం అని చెప్పి దాని గురించి చెక్ చేశాను. సో ఇంట్రెస్టింగ్‌గా నాకు కొన్ని స్టాటిస్టిక్స్ దొరికాయి. సో ఆ స్టాటిస్టిక్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నా కాబట్టి చిన్న చిన్న ఎలిమెంట్స్ కాబట్టి వీడియో కూడా చిన్నదే ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జేఈఈతో పాటు ఎంసెట్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియోస్, తర్వాత మీకు యూస్ఫుల్ వీడియోస్, కెరియర్‌కి ఎస్టాబ్లిష్మెంట్ వీడియోస్ అన్ని మన దగ్గర నుంచి వచ్చేస్తాయి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. సో వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ముందుగా ఈ డేటా అంతా కూడా నేను ప్రొక్యూర్ చేయడానికి ఫస్ట్ మనబడి.co.in వెబ్సైట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు రైట్ సైడ్లో ట్రెండింగ్ నౌ అనే ఒక ఆప్షన్ కనబడింది. దీంట్లోకి వచ్చి జేఈఈ మెయిన్స్ 2024 మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఇక్కడ మీరు చూస్తే కనబడుతుంది అనమాట లింక్. సో దీనిపైన క్లిక్ చేసేసాను. సో ఈ క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అయింది. సో దీంట్లో క్లియర్గా జేఈఈ మార్క్స్ పర్సంటైల్ ఎంతెంత వస్తుంది బేస్డ్ అపాన్ 2023 ఇది. సో 2023 కోసం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ డేటా దొరికింది. సో ఈ డేటా ప్రకారం ఏంటంటే ఎన్ని మార్క్స్ వీళ్ళకి అంటే అవుట్ ఆఫ్ 300కి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పారు. సో ఇతను అది చెప్పింది ఏంటి మనకు 75-80 మార్క్స్ వస్తున్నాయి సార్ అని చెప్పారు. సో నేను ఆ కేటగిరీలో పోయి చెక్ చేసుకున్న టైంలో నాకు ఇక్కడ ఒక ఇది కనబడింది 79-88 మార్క్స్. సో అండ్ ర్యాంక్ వచ్చేసి అరౌండ్ 90,000 నుంచి 1,10,000 మధ్యలో ర్యాంక్ వచ్చింది. పర్సంటైల్ వచ్చేసరికి 90.04 పర్సంటైల్ నుంచి 91.79177119 పర్సంటైల్ అయితే వచ్చింది అనేది ఇక్కడ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో మోస్ట్లీ ఈ కేటగిరీలో మాత్రం మనకు జనరల్గా జేఈఈలో ఐ మీన్ ఐఐటీలో దెన్ ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో అయితే మాత్రం రావు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ స్టిల్ ఒకసారి అయితే చూద్దాము అని చెప్పి చూశాను. ఒకసారి నేనేం చేశానంటే దెన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా జోసా కౌన్సిలింగ్ ఏదైతే 2023 జరిగిందో దానికి వెళ్ళాను నేను. ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని రౌండ్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చేసి ఏవేవైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేకపోతే ఐఐటీస్ లేకపోతే ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టిఎస్ఎస్ అన్ని డేటాని డౌన్లోడ్ చేసేసాను. డౌన్లోడ్ చేసి ఒక ఎక్సెల్లో తీసిపెట్టుకున్నాను. ఎక్సెల్ తీసిపెట్టుకొని నేనేం చేశాను, అతను అడిగిన క్వశ్చన్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అడిగాడు కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో లాస్ట్ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయ్యింది అని చెక్ చేశాను. ఫస్ట్ ఐఐటీ చెక్ చేద్దాం. ఐఐటీ చెక్ చేస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ 57P4B అని చెప్పి ఇక్కడ వాల్యూస్ లేకుండా ఉన్నాయి మనకు. సో దానిపైన ఎక్కువ రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి చూద్దాం. సో ఇక్కడికి నుంచి చెక్ చేసుకుంటే మనకు 9,840 అనేది ర్యాంక్ అనేది కనబడింది మనకు. జమ్మూలో కనబడింది అనమాట. సో దిస్ ఈస్ డిఫరెంట్. యాక్చువల్గా ఐఐటి ర్యాంక్ ఈజ్ డిఫరెంట్. ఇది బేస్డ్ అపాన్ అడ్వాన్స్ ప్రకారం ఉంటుంది. మెయిన్స్ ర్యాంక్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. బట్ స్టిల్ ఈ 9,840 అడ్వాన్స్లో వచ్చింది. సో మనకు దాని ఐఐటిని తీసుకోకుండా వేరేవి చూద్దాము. సో ఐఐటీలోకి వచ్చేసరికి అడ్వాన్స్ ర్యాంక్ అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి సో ఈ ర్యాంక్స్ మనం కన్సిడర్ చేయడానికి లేదు. బట్ స్టిల్ ఏంటంటే అడ్వాన్స్లో మీకు ఎంత ర్యాంక్ వస్తే ఐఐటీలో క్లోజింగ్ ర్యాంక్ వస్తుందని ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట అంతే ఇది. సో 9,840 అది కూడా జమ్మూలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూలో వచ్చింది ఓపెన్ ర్యాంక్ కింద. సో దాంట్లో 9,698 ధార్వాద్ కింద, తర్వాత బిలాయిలో, తర్వాత పాలకాడ్లో 8,432 వచ్చింది క్లోజింగ్ ర్యాంక్. గోవాలో 6,983 ఇది ఓపెన్ కేటగిరీ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వచ్చిందనమాట. సో అడ్వాన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ మెయిన్స్ ఇస్ డిఫరెంట్. సో మెయిన్స్ కొన్ని ఎక్కడ కన్సిడర్ చేస్తారంటే ట్రిపుల్ ఐటీలో కన్సిడర్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ ఎన్ఐటీలో కన్సిడర్ చేస్తారు. సో ట్రిపుల్ ఐటీ కన్సిడర్ చేసిన తర్వాత ఈ డేటాను అంతా తీసుకుని నేను స్టార్ట్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో చూస్తే మణిపూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మణిపూర్లో 41,160 అనేది క్లోజింగ్ ర్యాంకు వచ్చింది. సో మనం ఇందాక ఇక్కడ యాక్చువల్గా చెక్ చేసుకున్నప్పుడు మనబడిలో చెక్ చేసినప్పుడు క్లోజింగ్ మనకు వచ్చిన ర్యాంక్స్ బట్టి ఎంత వస్తుంది అని చెక్ చేస్తే అరౌండ్ 70-80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అరౌండ్ 1,90,000 నుంచి 1,00,000 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 1,10,000 మధ్యలో ర్యాంక్ వస్తుందని చెప్పి అనుకున్నాం. బట్ ట్రిపుల్ ఐటీలో క్లోజింగ్ ర్యాంక్ అరౌండ్ 40,000లో క్లోజ్ అయిపోయింది. సో ట్రిపుల్ ఐటీ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే రాదు అనేది వెరీ క్లియర్గా అర్థమైపోయింది మనకు. సో ట్రిపుల్ ఐటీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
41,160. సో మరి అట్లానే ఎన్ఐటీస్ చెక్ చేద్దామని ఎన్ఐటీస్ చెక్ చేస్తే దిస్ మేడ్ మీ రియల్లీ షాక్డ్ అనమాట. ఏంటంటే ఎన్ఐటీస్ మిజోరాం మీరు చెక్ చేస్తే 5,16,872 అనే వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్ అని చెప్పి రావడం జరిగింది. నేను ఇది స్టిల్ అన్బిలీవబుల్. నేను ఎందుకంటే ఎప్పుడు ఇంత ఇన్డెప్త్గా ఎప్పుడు చెక్ చేయలేదు. ఆ రకంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే సో ఇతనికి 1 lakh ర్యాంక్ వచ్చింది. సో 1,10,000 అనేది మ్యాక్స్ ర్యాంక్ అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 1,10,000 ర్యాంక్ మణిపూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అంటే ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నింటిలో వచ్చింది. ఈవెన్ సిక్కింలో కూడా చూసుకుంటే 99,000, మనకు 90,000 అనుకోండి. మేఘాలయ, సిక్కిం. సో వీటిలో అన్నింటిలో పుదుచ్చేరి వచ్చేసరికి 60,938 పుదుచ్చేరి లాస్ట్ సౌత్ స్టేట్స్లో తీసుకుంటే. బట్ నార్త్ స్టేట్స్లో తీసుకుంటే సిక్కిం కానీ, మేఘాలయ కానీ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, శ్రీనగర్, దెన్ ఇవన్నీ వీటిల్లో అన్నింటిలో కూడా మిజోరాము, వీటిల్లో అన్నింటిలో కూడా అబౌవ్ 60,000, 70,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జేఈ మెయిన్స్లో స్కోరు ఖచ్చితంగా వాళ్ళకి సీట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మరి మిజోరాంలో మణిపూర్ చాలా దూరం, అసలు దాంట్లో స్టాండర్డ్ ఉంటుందా అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మన సౌత్ స్టేట్స్లో చాలా మనకు కనబడుతోంది అనమాట. కానీ నార్త్లో కూడా పికప్ అవుతుంది, అంటే కంపారిటివ్లీ ఓన్లీ జేఈ గురించి మాట్లాడుతున్నాను. కానీ మీకు ఈస్టర్న్ స్టేట్స్లో మొత్తం ఇప్పుడు ఫోకస్ అంతా ఈస్టర్న్ స్టేట్స్ పైన పెట్టడం జరిగింది. పెద్ద పెద్ద గ్రూప్, ఎల్ఎన్ గ్రూప్ కానీ, లేకపోతే మన నారాయణ చైతన్య కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళిపోయాయి. ఆకాష్ కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజెస్ని పికప్ చేసుకొని అక్కడ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ కానీ ఇవ్వడం చేస్తున్నారు. సో మెరిట్ అనేది చాలా బాగా జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న కాలేజెస్కి చాలా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా అట్టపక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అది చాలా బాగుంది. మీరు ఎక్కడ దాని గురించి అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దట్టు ఈస్టర్న్ స్టేట్స్ చాలా బాగుంటాయి. ఇవి నేచర్ పరంగా కానీ లేకపోతే క్లైమేట్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. సో దట్ ఈస్ సెకండ్ థింగ్. దెన్ సర్టిఫికేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మనం పోయి ఒక బీటెక్ నార్మల్ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో చదివితే ఎక్కడ అఫిలియేటెడ్ అంటే మనకు తెలిసిన యూనివర్సిటీస్ పేర్లు చెప్పలేను, అట్లాంటి యూనివర్సిటీస్లో అఫిలియేటెడ్ అంటే ఈవెన్ చాలామంది కూడా పక్కన పెట్టేస్తుంటారు రేపు జాబ్స్లో మీరు వాకిన్స్ కానీ లేకపోతే వేరే చోటుకి పోతే రేపు ఫ్యూచర్లో కానీ. కానీ బట్ ఎన్ఐటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని అంటే అది ఎక్కడ మిజోరామా, సిక్కిమా పక్కన పెడితే, బట్ ఎన్ఐటీ నుంచి మీకు సర్టిఫికేట్ వచ్చిందంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సర్టిఫికేట్కి వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దట్టు గవర్నమెంట్ ఫండెడ్ కాబట్టి ఇవన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీస్. సో అక్కడ ఉన్న ఫ్యాకల్టీల వాళ్ళని మంచి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా అంటే కంపారిటివ్లీ మన ఎన్ఐటీ వరంగల్ లేకపోతే IIIT బెంగళూరు, IIIT హైదరాబాద్ కంపేర్ చేస్తే బాగుంటుందని చెప్పలేను. కానీ మాకు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చేరాలి, మాకు ఆ సర్టిఫికేట్లో మాకు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ పేరు ఉండాలి, బ్రాండ్ ఉండాలి, మేము ఖర్చు పెట్టగలుగుతాము అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా దిస్ ఇస్ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, సో అతని కామెంట్కి రిప్లైతో పాటు కొంతమంది ఎక్కువ రావట్లేదు అనే డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, దేర్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ ఎవ్రీ వన్. సో రేపు పొద్దున మీరు 70 మార్క్స్ 80 మార్క్స్ ఈరోజు మీ కాలేజ్లో రావచ్చు. కానీ రేపు నిజంగా మీరు ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసేటప్పుడు రేపు పొద్దున మీకు లక్కీగా 100, 120 మార్క్స్, 200 మార్క్స్ రావచ్చు. రేపు ఎన్ఐటీ వరంగల్లో కానీ లేకపోతే జేఈ అడ్వాన్స్లో మీరు సెలెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీకు నిజంగానే 70 to 80 మార్క్స్ వచ్చినా కూడా దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు జాయిన్ ఇన్ ఎన్ఐటీ. సో డోంట్ లూజ్ హోప్స్, బీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా మీకైతే సీట్ వస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను నా వీడియో చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.